హాయ్ ఎవరీవన్. టుడే టాపిక్ వచ్చేసి వైటమిన్ డి అండి. వైటమిన్ డి అనేది ప్రాపర్‌గా లేకపోతే అది తక్కువైతే గనుక మనకు చాలా హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. లైక్ మనకు బోన్ హెల్త్ సరిగ్గా ఉండాలన్నా గానీ, టీత్‌కి గానీ, అలాగనే మనము హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది ఈ వైటమిన్ డి తక్కువ ఉన్నప్పుడు. అలాగని హార్ట్ హెల్త్‌కి, మజిల్ ఫంక్షన్‌కి, టోటల్‌గా మన ఇమ్యూనిటీ సిస్టమ్ ప్రాపర్‌గా వర్క్ అవ్వాలంటే వైటమిన్ డి అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఈ వైటమిన్ డి తక్కువయి అలానే మెయింటైన్ చేస్తూ ఉంటే గనక మన బాడీ వచ్చేసేసి ఆటో ఇమ్యూన్ కండిషన్‌కి ఎళ్ళిపోతుందండి. లైక్ ఒక్కసారి ఆటో ఇమ్యూన్ కండిషన్‌కెళ్ళిందంటే గనక మన ఇమ్యూనిటీ సిస్టమ్ వచ్చేసేసి మన బాడీ పార్ట్స్ మీదే దాడి చేయడం జరుగుతుంది. లైక్ మన థైరాయిడ్ మీద దాడి చేసిందనుకో మనకు హషిమోటోస్ రావడం జరుగుతుంది. అలాగని మనకు మోకాళ్ళ మీద దాడి చేసింది లైక్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, అలాగనే స్కిన్ మీద దాడి చేస్తే అటికేరి, సోరియాసిస్ ఇలాంటివి రావడం జరుగుతుంది. సో దట్ మనకు వైటమిన్ డి అనేది ప్రాపర్‌గా మనం మెయింటైన్ చేయాలా. ఇది అరౌండ్ ఒక 70-80 నానోగ్రామ్స్‌లో మెయింటైన్ చేస్తూ ఉండాలి. మనం చూసుకుంటే గనక కరోనా టైంలో చూస్తే గనక మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గానీ, ఐసీఎంఆర్ గానీ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే గనక వైటమిన్ డి అనేది ప్రాపర్‌గా తీసుకోవాలని చెప్పారు. సో దట్ మనకు వైటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. వైటమిన్ డి చాలా మంచిది కదా మన హెల్త్‌కి అని ఎలా పడితే అలా వాడగొద్దు. మన డెఫిషియన్సీ ఎంతుందో దాన్ని బట్టి ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం వైటమిన్ డి సప్లిమెంట్ అనేది మనం వాడాలి. ఈ వైటమిన్ డి ఎక్కువగా వాడితే గనుక మనకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందులో మెయిన్‌ది వచ్చేసేసి హైపర్ కాల్షియమియా అంటారు. ఇది ఎక్సెస్ కాల్షియం వచ్చేసి మన బ్లడ్ స్ట్రీమ్‌లో స్టోర్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల మనకు కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతుంది. సో దట్ మనకు ఎంత రికమెండ్ చేస్తే అంతవరకే మనం వాడాలి. థాంక్ యూ. ఈ వైటమిన్ డి వచ్చేసేసి 2 టైప్స్‌లో ఉంటుందండి. ఒకటి వచ్చేసి ప్రో వైటమిన్ డి2 అంటారు. ఇది ప్లాంట్ సోర్స్ నుంచి రావడం జరుగుతుంది. లైక్ మష్రూమ్స్ ఉంటాయి కదా! అన్ని కైండ్స్ ఆఫ్ మష్రూమ్స్‌లో ఉంటుందా అంటే ఉండదు. సమ్ కైండ్స్ ఆఫ్ మష్రూమ్స్ లైక్ వైట్ బటన్ మష్రూమ్స్ అంటారు కదా! అలాంటివి తీసుకున్నప్పుడు మనకు వస్తుంది. అది కూడా ఇవి సింథటిక్ ఫామ్‌లో ఉంటాయి కాబట్టి మనకు అబ్జార్ప్షన్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసేసి ప్రో వైటమిన్ డి3. ఇది వచ్చేసి మనకు అనిమల్ సోర్స్ నుంచి రావడం జరుగుతుంది. లైక్ మనకు రెడ్ మీట్ గానీ, ఫ్యాటీ ఫిష్, లివర్, అలాగనే ఎగ్ యోక్స్ ఉంటుంది కదా! అలాగని మనకు జున్ను పాలు అంటారు కదా! ఇవి తీసుకున్నప్పుడు మనకు ప్రో వైటమిన్ డి3 అనేది రావడం జరుగుతుంది. ఇవన్నీ ఎందుకండి మనకు డైరెక్ట్‌గా సన్ నుంచే వస్తుంది కదా! నేను సన్‌లో ఎక్స్‌పోజ్ అవుతాను అని చాలామంది అనుకుంటారు. అది మిత్. ఎందుకు అంటే గనక మనకు సూర్యుడి నుంచి వైటమిన్ డి రావాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. లైక్ మనము టోటల్‌గా సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వాలి. మన స్కిన్ అనేది పూర్తిగా ఎక్స్‌పోజ్ అవ్వాలి. అది కూడా మనకు అరౌండ్ 11:30 నుంచి 2:30 ఆ టైంలో మనం నిలబడాలి. ఆ నిలబడినప్పుడు మనకు సూర్యకిరణాలు పడినప్పుడు అల్ట్రావైలెట్ రేస్, ఏ రేస్, బి రేస్ అని ఉంటుంది. ఈ బి రేస్ పడినప్పుడు మన స్కిన్ బర్న్‌ట్ అవ్వడం జరుగుతుంది. లైక్ నల్లగా అయిపోతా ఉంటారు. సరే పోనీ మాకు నల్లగైనా పర్లేదు మనకు వైటమిన్ డి రావాలని మనం నిలబడినా కూడా అది డైరెక్ట్‌గా మనకు వైటమిన్ డి రాదండి. ఎందుకంటే గనక మన స్కిన్ మీద 3 లేయర్స్ ఉంటాయి. ఒకటి డర్మిస్, ఎపిడర్మిస్, హిపోడర్మిస్ అని ఉంటుంది. ఈ ఫస్ట్ డర్మిస్, ఎపిడర్మిస్‌లో మనకు 7 డీహైడ్రో కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఆ సూర్యకిరణాలు మనకు పడినప్పుడు అది అబ్జార్బ్ చేసుకొని మనకు బ్లడ్ స్ట్రీమ్‌లో పంపియడం జరుగుతుంది. సో దట్ మనకు అక్కడి నుంచి వచ్చేసి మన లివర్‌కి పంపియడం జరుగుతుంది. లివర్ వచ్చేసేసి అది కాన్సిడియాల్‌గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ అది కన్వర్ట్ చేసి మళ్ళీ బ్లడ్ స్ట్రీమ్‌లో పంపించిన తర్వాత మళ్ళీ అది కిడ్నీకెళ్ళి కిడ్నీ వచ్చేసి కాల్సిట్రియార్‌గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ జరిగిన తర్వాతనే మనకు వైటమిన్ డి అనేది అందడం జరుగుతుంది. అలా కూడా అందుతుందా అంటే చాలా వరకు అందదండి. ఎందుకు అంటే గనక మనం డైలీ చూస్తే గనక చాలామంది రిఫైన్డ్ కార్బ్స్ అండ్ షుగరీ ఐటెమ్స్ ఇవన్నీ తినడం వల్ల మనకేమవుతుందంటే ఫ్యాటీ లివర్ రావడం జరుగుతుంది. సో దట్ మనకు ఫ్యాటీ లివర్ ఎలా వస్తుంది అంటే గనక ఈ ఐటెమ్స్ అన్నీ తిన్నప్పుడు మనకు ఆటోమేటిక్‌గా వస్తుంది. మనకు చూసుకుంటే గనక పొట్ట భాగంలో మనకు లావుగా టైర్ మాదిరి ఉంటుంది. అలా ఉంది అంటే గనక మనకు ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో దట్ ఈ ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు మనకు ఆ వైటమిన్ డి కన్వర్షన్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటది.